గైస్ వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ డ్రీమ్ ఛాలెంజర్ వెంకీ. ఈరోజు మన డే 4 హైదరాబాద్ నుంచి అయోధ్య ఇంకా ఉమ్లింగ్లా పాస్ లదాఖ్ సిరీస్లో సైకిల్ అయితే మొత్తం సెట్ చేసేసిన వెళ్ళినైతే రాత్రికి అయినా పడుకుని జర నేను సాయంత్రం దొక్కింత ఉండదు కాబట్టి అంత క్లియర్గా అయితే డీటెయిల్ ఇస్తలేను. ఈడైతే పడుకున్నాం అన్న వాళ్ళకి వీళ్ళైతే ఒప్పుకున్నారు. ఇక ఈడకెళ్ళైతే మనం స్టార్ట్ అయిపోతున్నాం. టైం వచ్చి 5:30 అట్లా అవుతుంది. చలోగా రోడ్లో కలుద్దాం. హైదరాబాద్ మొత్తం మ్యాక్సిమం ఇది ఫారెస్ట్ ఏరియానే ఉన్నట్టున్నది. ఆదిలాబాద్ సైడ్ నిన్న ఫారెస్ట్ జరిగింది, ఈరోజు కూడా ఫారెస్ట్ జరిగింది. నేను ఇప్పుడైతే డౌన్ ఉన్నది పొద్దుగల కాబట్టి జర పోతుంది. ఇంకా డౌన్ ఉన్నది, ఇంకా సుగున్సే పోతున్నాం. ఇట్లా మామూలుగా అయితే ఉన్నది, తొక్కుట అయితే వెళ్ళిపోతున్నాం. ఇక ఎండొచ్చేలోగా మనం పొద్దుగల ఎంత కవర్ చేస్తే అంత బెస్ట్ మనకైతే. ఇట్లా అవుతున్నది పోదాం. ఇక ఇంకా సన్ అయితే రాలేడు, వచ్చిందంటే సుక్కలు కనబడతాయి. టైం ఉన్నది. ఇక ఏమన్నా సీన్ ఉన్నదా? దొరుకుకుంటూ వస్తున్నాడు. ఏం పేరానా? వినయ్ అన్న. మీ పేరు? వెంకటేష్. ఆదిలాబాద్. మీరు హైదరాబాద్ నుంచి. కానీ ఎక్కడికి వెళ్తున్నారు? లదాఖ్, అయోధ్య. ఇంకా మనకైతే ఆదిలాబాద్ అవుటర్ రింగ్ రోడ్ సైడ్ అయితే అన్న కనబడినండి. సుషేత్ అయితే మన ఆపినండి. అట్లా ఆడకెళ్ళి రుక్కుంటూ వస్తున్నాండి. ఇక ఇక్కడికి మనం పోతున్నాం. అయితే అట్లయితే మీట్ అయ్యండి. ఇక మనం ఇక్కడికెళ్ళైతే పోతున్నాం. చల్లో ఇక మార్నింగ్ ఇక 6 అట్లయితే అవుతున్నది. సన్ కూడా వస్తున్నట్టున్నది. చేంజ్ అయింది చూసినారా? ఆరెంజ్గా అట్లయితున్నది సీన్. సో మనం చూసి కూడా ఇట్లా వస్తే అదొక తెలవని ఆనందం అట్లయితున్నది. ఇక మెల్లమెల్లగా అయితే ముంగటికి నడుచుకుంటా పోదాం. నడుచుకుంటా ఇదైతే ఐ టు డౌన్ ఉన్నది. అంటే కనబడుతుందా? డౌన్కి లైట్ ఎక్కించినాం మనము. ముంగడ పోయిన తర్వాత డౌన్ ఉంది. మళ్ళా ఎక్కువ ఐ టు డౌనే ఉంది. అట్లా తొక్కుట అయితే పోతున్నాము. చూడాలి మెల్లగా కొంచెం తొక్కుకుంటా లొకేషన్ ఎంజాయ్ చేసుకుంటా ఎట్లకెళ్ళైతే పోదాం. ఇక లైట్ దమ్ వస్తుంది అనుకోగలరు. దమ్ అనేది నార్మల్, కానీ అది కామన్. ఇట్లా తొక్కుతున్నప్పుడు తొక్కుట తీస్తున్నాం కదా, అట్లా లైట్ వస్తుంది. దాంట్లో ఏం టెన్షన్ లేదు. సరే ముంగడు పోతూ సీన్లు అయితే చూపెడతా ఈరోజు నుంచి. అయితే అఫీషియల్లీ మహారాష్ట్రలోకి అయితే ఎంట్రీ అయిపోయినాం. ఈ బ్రిడ్జ్ వచ్చి పెనుగంగ. ఇక్కడికి అయితే అఫీషియల్లీ మనం మహారాష్ట్రలోకి అయితే ఎంట్రీ అయినాం. డే 4 ఈరోజు డే 4 మనం మహారాష్ట్ర స్టేట్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాం. తెలంగాణ నుంచి అటుకెళ్ళి తెలంగాణ, ఇటుకెళ్ళి మహారాష్ట్ర. 4 డేస్లో మహారాష్ట్రకి ఎంట్రీ అయినప్పటి నుంచి ఒకటే కథ. ఎక్కడో దిగుడు. ఇప్పుడైతే వెహికల్స్ వస్తలేవు, కానీ ఆ రోడ్డు కనబడుతుందా? చిన్న రోడ్డు ఉన్నది. లారీలు అయితే ఒక్క అంతకు వస్తుండే. ఇప్పుడైతే చెట్టు కింద ఆగిన. ఇదిగో కనబడుతున్నా సూరత్. ముఖాం అయితే ఇట్లా అయితే ఎండకి. మళ్ళీ ఇంకోటి ఎక్కుడు దిగుడు అదే ఉన్నది. ఘోరం అయితే ఉన్నది మహారాష్ట్రలో అయితే. ఇంకోటి లారీలు కూడా ఒక్క అంతా కొరుకుతున్నాయి. ఇప్పుడు కరెక్ట్ టైంకి వస్తలేవు, కానీ ఇప్పుడు దాకా అయితే ఘోరం వచ్చినాయి మొత్తం. ఎందుకంటే ఇక ఇది హైవే, ఇక ఇటు సైడ్ ఇక లారీలే కనబడుతున్నాయి. మన తెలంగాణలో ఏంది డిస్టెన్స్ ఉండే లారీలకి, అంటే గ్యాప్కి ఒక లారీ వస్తుండే. మళ్ళీ మనకి రోడ్ సైడ్కి పోయేటట్టు తోవు ఉండే. ఇప్పుడు ఆ తోవలేదు, ఏం లేదు, మీదకి వస్తున్నట్టు అవుతున్నాడు. అందుకని అయితే నేను సైడ్కి ఆగి వీడియో తీసిన. ఎక్కువ వీడియోలు కూడా తీస్తలేక. ఇంకోటి ఎండకి వేడికి ఫోన్ అయితే ఆగమవుతున్నది. కొంచెం వేడికి కూడా ఫోన్ ఆగమైపోతుంది. ఇదైతే అట్లా అవుతున్నది కదా. కనబడుతుంది అనుకుంటా మీకు. ఎండ కాదు, ఇట్లా ఆగైతే పోతుంది. ఇక మెల్ల నేసి అయితే ఇక్కడ కూర్చున్నాం. ఇక ఫోన్ మస్తు హీట్ ఎక్కిపోయింది. ఎండ కూడా ఘోరం ఉన్నది. ఫోన్ కూడా హీట్ ఎక్కిపోయింది. వీడియో అయితే తీస్తే మహారాష్ట్రలో అయితే ఒక రేంజ్లో అయితే ఎండ ఉన్నది. సీన్ అయితే మొత్తం ఘోరంగా అయితే అవుతున్నది.
ఎండనా ఎండ అట్లయితే ఉన్నది. సైకిల్ అయితే ఆడున్నది వెళ్ళి అయితే ఎండ అయితే ఒక రేంజ్లో ఉన్నది. ఇప్పుడు టైం వచ్చి 1 అవుతున్నది. నేను 12కి అట్లా ఆగిన అప్పటి ఆగే ఉన్నా. ఛార్జింగ్ అయితే పెట్టిన ఫోన్ ఇవ్వండి. నేను కూడా ఛార్జింగ్ కట్టి వీడియో తీసుకోనండి అయితే 180 ఇక ఇడకలు అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఎట్లయితున్న సీను రోడ్ అయితే ఖాళీ. మనమైతే ఇట్లా తయారైనాం. ఇడకలు అయితే ఓడే లిల్లీ కూడా సెట్ మెల్లమెల్ల పోయినామంటే సెట్ అయిపోతే ఒకవేళ మరి ఎక్కువ ఎండ లెక్క అనిపించింది అంటే ముంగట ఏడైనా అవుతాం. ఇక ముంగట ఏడైనా ఆగి మాట్లాడుకుందాం. ఇక చలో ఇక పోదాం. దేవుడు కన్నిచ్చినట్టున్నాడు. ఇగో నీడగైతే అయిపోయింది. నీడ పడ్డది అంటే ఏమంటారు సూర్యుడిని అయితే మేఘాలు కప్పేసి దానివల్ల అయితే నీడ ఉన్నది. తక్కువ అయితే పోతున్నది. జర సుకూన్స్ అవుతున్నది. ఇప్పుడు ఎండకి జర తగ్గింది కాబట్టి. అయ్యో ముంగట ఎండ ఉంది కానీ ఇక్కడికైతే ఎండ లేదు. వెహికల్స్ పోతున్నాయి కానీ అక్కడ రోడ్కి ఇక్కడ రోడ్కి మస్తు ఫరక్ ఉన్నది. మనం సైడ్కి వెళ్ళి పోతున్నా కూడా వెహికల్స్ అయితే ఇట్లా పోతున్నాయి. మనం మరీ ఎక్కువ సైడ్కి వెళ్ళి కూడా పోలేము. ఇది కనబడుతుంది ఇక్కడ ఇటు సైడ్ మట్టి ఉన్నది. అట్లా అవుతున్నది. మనం ఇప్పుడు ఈ రోడ్లకి పోయేది. మనం నిన్నటి వరకు ఇట్లా గీత లైన్ తెల్ల లైన్లు అట్లా పోతుంటాయి కదా. ఇక్కడ తెల్ల లైన్లో కూడా ఏంటంటే మట్టి ఉంటున్నది. ఈడ లేదు కానీ పొద్దుగాల అయితే అట్లనే ఉండే. ఇట్లుందా ఇది మొత్తం మట్టే ఉండే. మనం ఇంత సైడ్కి వెళ్ళిపోయినా కూడా మనం ఇప్పుడేంది తెల్ల లైన్లోకి వెళ్ళిపోయినామా ఇట్లా అయితే ఉన్న లారీలు సాఫ్. అందుకనే నేను వచ్చిన లారీలు అట్లా వేస్తున్నాయి. దానివల్ల అయితే మ్యాక్సిమంగా వీడియో అయితే ఎక్కువ తీయడానికి చూస్తలేను. ఒకవేళ ఏదైనా ఆపితే అట్లా అట్లా తీసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ రిస్క్ ఎందుకు, ముందే సైకిల్ కంట్రోల్ కాదని మళ్ళీ అట్లా పోతాం. దానివల్ల అయితే ఎక్కువ తీస్తలే. ఆగిన కాడ ఇట్లా ఏం లేనప్పుడు తీసిన అదైతే మళ్ళీ వచ్చినందుకు అది ఆరం కొట్టింది. ఇక సరే ఇలా పోతూ మాట్లాడుకుందాం. ఇక ఆడ మీద లారీ వేసం కనబడుతుందా అంత దూరంలో. అయితే ఫస్ట్ ఆడ ఆగితే ఏమైందంటే ఒకళ్ళు కాళ్ళు వచ్చినారు. ఏమనలేదు కొద్దిసేపు అయినాక ఏంటంటే మెల్ల అంటే అట్లా ఇట్లా డాగ్ వేయడానికి చూసి అంటే జర భయపెడదామన్నట్టు చూసినండే. అయితే వాళ్ళు ఏదో వేస్తున్నట్టు అని అర్థమైపోయింది. దానివల్ల అయితే ఇక సైకిల్ తీసుకొని కొంచెం ముందుకైతే వచ్చేసిన. అడుగుతుండే కెమెరాలు లేవా, వీడియో తీస్తలేవా అది ఇది అనుకుంటా. లేదు ఈ ఫోన్ హీట్ ఎక్కువ అయిపోయింది దానివల్ల అయితే నేను తీసలేను అది చెప్పిన అది ఇది అనుకుంటానండి. వాళ్ళు ఇక అడుగుతుండే ఇట్లా ఎవరైనా రోడ్డు మీద ఏం చేసి ఒకవేళ ఏమైనా ఏం చేస్తావు అనుకుంటా. నేను చెప్పిన పొద్దుగాల పూట కదా ఏం కాదు అది ఇది అని కూడా చెప్పి జర వాళ్ళకి బొగులు పెట్టినండే. ఇదేదో వాళ్ళకి కాళ్ళకెక్కి కూడా మస్తు వరకు ఆడిన ఆగినారు. నేను జర ఎండగా ఉన్నదని చెప్పి ఆడినా కూర్చున్నా. దానివల్ల అయితే వాళ్ళు కారు ఆడినా ఆపినారు. అదేగా ఇది కాన్ పని అని చెప్పి జర ముందుకు వచ్చి రోడ్డు అట్లుంది. నేను సైకిల్ ఇక్కడ పెట్టి ఇక్కడ కూర్చుని ఇక ఎండ ఘోరంగా కొడుతున్నది. టైం వచ్చి 3 అవుతుంది. 3 అంటున్నా 2:30 అట్లా అవుతున్నది. దానివల్ల అయితే నేను సైడ్కి ఆగిన తక్కువైన తర్వాత పోదామని. అట్లయితే అయింది సీన్ కానీ ఏం కాలేదు. కానీ ఇది ఫస్ట్ టైం ఇది ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనము కన్యాకుమారి పోయినప్పుడు ఏం కాలేదు, లదాఖ్ పోయినప్పుడు కూడా ఏం కాలేదు. ఇప్పుడు మళ్ళీ అయోధ్య ఇంకా లదాఖ్ పోయేటప్పుడు అయితే ఇప్పుడు ఇట్లా అయిన అంటే ఏం కాలేదు, జస్ట్ ఇట్లా చిన్న భయం పెట్టినట్టయితే సీన్ చేసినారు. బట్ ఓకే, ట్రావెలింగ్లు అన్నీ నడుస్తాయి. మనం కూడా గట్టి వాళ్ళమే. ఇట్లా అవుతున్నది. సరేగా ఇగో ఇట్లా అవుతున్నది. ఇగో కనబడుతుందా అమాస పుణ్యానికి ఇప్పుడైతే మధ్యాహ్నం పూట కాబట్టి అట్లా వస్తున్నాయి. వెదర్ కూడా వానమొగలు అవుతున్నది. మెల్లమెల్లగా పోదాం. ఇక ఇట్లయితే ఎక్కువ పిచ్చుకోవాలి. ఆడున్నది ఇంకా అంగటికి ఇంకా ఆడు లారీలు ఎక్కడానికి ఇగో తొక్కుట ఎక్కుతున్నాయి. ఇక మన సైకిల్ ఇంకెట్లా ఎక్కుతాం మనం. ఒక ఫ్లాట్ అంటే నడుస్తా ఏం లేదు, నార్మల్ గాలికి రాయి పడితే కానీ ఇవి అట్లయితున్నాయి. పెద్దలైతే బాగానే ఉన్నది. దొక్కుటకి చేయలేక కనబడుతున్నా చెమట
మంచిగా అవుతుంది. చెమటలు అయితే అయిపోయినాయి. సరే పదామే మెల్లమెల్ల. ఇచ్చిన తర్వాత అయితే డౌన్ వచ్చింది. డౌన్ సాటిస్ఫాక్షన్ లెవెల్ డౌన్ వచ్చిందంటే ఒక లెవెల్ మజా అయితే ఉంటుంది. ఎక్కించేటప్పుడు అట్లనే చింగి చాట్ అవుతుంది. దింపేటప్పుడు ఒక ఆనందం. వైట్ రోడ్లకి వెళ్ళి ఎందుకు పోలేము, ఇటు సైడ్కి వెళ్ళి ఇట్లా రాళ్ళు ఉంటున్నాయి, అదే ఇబ్బంది అవుతున్నది ఇటు సైడ్. కానీ అటు ఇటు చూసుకుంటూ అయితే పోతున్నాం. సరే కిందకు పోయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఎందుకంటే ఇగో కనబడుతుంది ఇంతకి దూరం ఉన్నది మా వెహికల్ ఇట్లా అవుతున్నది. సో కిందకి ఎక్కువ స్పీడ్లో పోతున్నాం. సో ఫోన్ ఇక జోబ్లో పెట్టి బ్రేకులు పట్టుకొని పోడే. నాగ్పూర్ ఏమో 123, వారణాసి 830. వారణాసి వదిలేం, నాగ్పూర్ అయితే రేపు సాయంత్రం కల్లా రీచ్ అవుతాం. మళ్ళా ఎక్కడో దిగుడు ఒకటే ఉన్నది. ఎండ కూడా మామూలుగా అయింది. వస్తున్నది మొత్తం అయితే ఇట్లా కనబడుతుందా జరా అర్థమవుతలేదు. ఐటు డౌన్ లాస్ట్ ఇయర్కి అంటే అప్పుడు దొక్కినప్పటికి ఇప్పుడు రైడ్కి అయితే మస్తు ఫరాక్ ఉన్నది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వెయిట్ వల్ల అయితే జరా స్లో పోదాం. సరే ఎట్లయితే అట్లా మెల్లమెల్లగానే సరే పోదాం. అయితే ఇద్దరు ఘోరంగా చేంజ్ అయిపోయింది. సైడ్ ఏమంతలేదు. ఇంతకు మనమైతే ఎక్కువ సేమ్ అంతే వచ్చాము. ఇంతకే ఎండగానే ఉన్నది. ముంగట మొత్తం మొగులు కనబడుతున్నది. కనబడుతున్నా మొగులు అయితే కనబడుతుంది. గాలి వస్తున్నది ఘోరంగా అయితే గాలి వస్తున్నది. వర్షం పడుతుందా లేకపోతే మనం స్టే అవుతుందా ఇట్లా అవుతుందా అర్థమవుతుంది. గాలి అవుతున్నది. చూడాలి ముంగడికి పోయేదిగా. సుక్క పొద్దున వరకేమో చెమట పట్టించే ఎండ కొట్టింది. తొక్క నాకి రాకుండా వేసినాడు ఎండ. ఇప్పుడేమో ముంగడ చూడండి ఘోరంగా కనబడుతున్నా. ఘోరంగా అయితే వాన మొగులు అయిపోయింది. గాలి ఘోరంగా వచ్చినది. అది వర్షం పడతా నాకైతే క్లియర్గా ఏం కనబడుతుంది ముంగట. మీకు కొంచెం కనబడుతుందేమో కానీ లైవ్గా అయితే ఇట్లా క్లియర్గా ఏం కనబడతలేదు. డేంజర్ అవుతున్నది. సీన్ అయితే ఘోరం అయిపోయింది. సీన్ అయితే ఘోరంగా చేంజ్ అయిపోయింది. మధ్యాహ్నం వరకు ఒక లెక్క ఉన్నది, సాయంత్రంకి ఇంకొక లెక్క ఉన్నది. కొద్ది దూరం అయితే మనకి స్టే దొరుకుతుంది. దాని తర్వాత వర్షం పడ్డా రాత్రిపూట ఏం కాదు, ఎందుకంటే మనం ఆగిపోతాం కదా. మనకి ఇప్పుడు డెస్టినేషన్ ఒక కరెక్ట్ సెట్ కాలేదు. వాన మొగులు స్టార్ట్ అయిపోయినాయి. అంటే గాలి వాన మొగులు అయితే వస్తున్నాయి. ఎటు అర్థం కాకుండా అవుతున్నది. జర తక్కువ గాలి వచ్చినా కూడా మనం దొక్కుకోవచ్చు. గాలి వస్తున్నది ఎట్లా అవుతుందేమో. టైం వచ్చి 4 అవుతున్నది. ఆగి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టిన మనం ఇక్కడ ఆగినామని చెప్పి పెట్రోల్ బంక్లో. ఆ పెట్టేలోగా వర్షం షురు. గాలి ఎక్కువ అని చెప్పిన బ్రిడ్జ్ మీద. ఆ బ్రిడ్జ్ కూడా ఆడ ఉన్నది. బ్రిడ్జ్ ఆడ ఉన్నది. ఆ బ్రిడ్జ్ దిగి పెట్రోల్ బంక్లోకి ఎంటర్ అయ్యి ఇట్లా ఆగినామని చెప్పి స్టోరీ పెట్టేసరికి వర్షం అయితే పడిపోయింది. నీళ్ళు అయితే ఉంది. లైట్గా నానింది కానీ కవర్లు వాటర్ ప్రూఫ్ కాబట్టి అంత ఏం ఫరక్ పడదు. సో ఇట్లా అవుతున్నది మన సీన్. ఇంకా ముఖం కూడా కనబడుతుంది జిడ్డు. ఇట్లా అవుతున్నది మనది. కానీ వర్షం పడ్డ తర్వాత అయితే క్లారిటీ హైలైట్ పెరిగిపోయింది. ఇట్లా అవుతున్నది. లిల్లీ ఆడున్నది. సో ఇలా అయితే ఆలోచిస్తున్నది. ఇక చెక్ చేస్తుండ ఆయన. ఓ రన్నింగ్ మీద దబా నాది. నార్మల్ टाइम में दबाए तो अटकता हो. చైన్ అడగ కదా. వీళ్ళైతే చూస్తున్నారు మనం ఎడకెళ్ళి వస్తున్నాం అని చెప్పి. దీని బ్యాటరీ దాంట్లో ఇట్లా అడుగుతుంది. బ్యాటరీది ఏం కాదు, ప్యాడీలు అనుకుంటానుండే. ఈ అంకుల్ కనబడుతుండా. రూట్ అయితే చెప్పినాడు ఇట్లకెళ్ళి ఇట్లా పోతే దగ్గర అనుకుంటా. ఇంకోటి లారీలో ఎక్కించుకుంటా జల్దీలో వెళ్ళిపోవచ్చు, ఆడ గోరఖ్పూర్ కాడ దింపేస్తా అనుకుంటా అన్నాండి. మనం సైకిల్ మీద పోతున్నాం. లారీలు ఎక్కించుకొని దిగితే అది సైకిల్ యాత్ర ఎడకెళ్ళి అవుతుంది అనుకుంటా చెప్పినా. సరే అనుకుంటా అన్నాడు. ఆయన హిందీలో మాట్లాడాడు. మీ గురించి అయితే ఇక తెలుగులో చెప్తున్నా గానీ అట్లా అయితే ఉన్నది సీన్. జర డిఫరెంట్ గా చూస్తున్నారు. ఎండ కూడా వచ్చేసింది మళ్ళా. కానీ వాన మొగులు అయితే ఎండ కొడుతున్నది. అటు వాన మొగులు మళ్ళా మొగులు ఉన్నాయి, మళ్ళా మొగులు ఉన్నాయి. అట్లయితే ఉన్నది సీన్. మనకైతే
మనకైతే రాత్రికి సేఫ్ ఉంటే చాలు. ఈడ ఆగిపోయినామైతే ఆగిపోయినాం. ఇంకా ముఖం కూడా కడగలే, వర్షం చిరుకులు అన్నందుకు. కొద్దిసేపు అయినాక పోయి ముఖం కడుక్కొని వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నా. అట్లయితే నా సీన్ ఇక మళ్ళీ ఇదే అంటున్నాడు. ఈయన కూడా వచ్చి అదే అంటున్నాడు. అయ్యదేలే క్యాబల్ రాజీ లారీలు ఎక్కిచ్చేస్తా వచ్చేసాయి అనుకుంటా అంటున్నారు అందరిది. ఎందుకు దొక్కుతావు ఇక అట్లా అనుకుంటా అంటున్నారు. కానీ మనకేడ ఇట్లయితే సీన్ ఉన్నది. అంకుల్ అయితే రోడ్ చెప్తున్నా ఇట్లకెళ్ళి ఇట్లా సెట్ ఉంటుంది అనుకుంటా. నాగపూర్ సరే ఓ मेघालय में आसाम में ఇట్లయితే నా సీన్. अभी ऐसा साइकिल ले लोगे ना ताकना पड़ेगा, लेकिन वो साला साइकिल తాడున్నది. ఇప్పుడు మనం వేసుకున్న బట్టలు ఇవి ఉతుక్కోవాలి. ఇప్పుడు కర్ర కనబడతాగా కొంచెం స్నానం చేసినామంటే రిలాక్స్ అయిపోయి సెట్ అయిపోతుంది. తర్వాత టెంట్ వేస్తా. ఆ టెంట్ ఎట్లా వేస్తున్నా కూడా వీడియో చూపెడతా. ఈరోజు అయితే టెంట్ వేస్తున్నాం ఇక 2-3 days నుండి. సరే స్నానం చేసుకుంటే మాట్లాడదాం. నేనైతే ఇట్లా తయారు చేసిన స్నానం అయితే అయిపోయింది. మన స్నానం అయితే అయిపోయింది. కర్ర ప్లేస్లో అయితే కలర్ రావచ్చు ఇప్పటిదాకా ఇప్పటికి. అంటే జర ఇప్పటిదాకా జిడ్డు ఇప్పుడు జర నీట్గా అయితే కనబడుతుంది కదా. ఇట్లయితే ఉంది. కొద్దిసేపు అయినాక టెంట్ వేద్దాం ఒకవేళ వేయాల్సి వస్తే. మ్యాక్సిమంగా టెంట్ అయితే వేయాలని లేదు. ఎందుకంటే 3 days నుండి టెంట్ కూడా వేయాలి, అంత అవసరం కూడా రాలేదు. ఇప్పుడు కూడా అదే ఆలోచనలో ఉన్నా, టెంట్ వేయాలా వద్దా, ఒక రాత్రికాలు చూద్దాం, ఇంకా మస్తు టైం ఉంది అట్లా అని చెప్పి అయితే టెంట్ అయితే వేసలే. సరే చూద్దాం ఎట్లా అనిపిస్తుంది అట్లా రాత్రికి అయితే. అట్లా అవుతుంది ఇక. చలో అయితే మనం స్లీపింగ్ వేసుకున్న టెంట్ అయితే ఈరోజు అయితే ఇక టెంట్ వేసుకుని జర వేడిగా ఉన్నది. ఈరోజుకి అయితే ఇంతే బ్లాగ్. ఇంకోటి నా చెమట ఎందుకు ఉందంటే జర వేడిగా ఉన్నందుకు చెమట ఉంది. ఈరోజు బ్లాగ్ అయితే ఇడకే. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యూ.